అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని కూడా తల్లకిందులు చేస్తూ రాజకీయ చదరంగంలో తనే ఒక మాస్టర్ అని నిరూపించుకున్నాడు. దీంతో రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ విజయ్ ని ప్రశంసిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు మనం చూద్దాం. టీవీకే గెలుపుతో త్రిష పేరు మారు మోగిపోతోంది. ఇలాంటి టైంలో టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. త్రిషను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కళ నెరవేరింది, నిజం కాబోతోంది, కంగ్రాచులేషన్స్ త్రిష అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. ఇక తొలుత ఈ పార్టీ విజయంపై అందరిలో కూడా సందేహాలుండేవని, కానీ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని తెలిపారు నాని. గతంలో మన రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫలితాలే నమోదయ్యాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అంచనాల్ని తల్లకిందులు చేస్తూ విజయ్ సాధించిన ఈ విజయం ఒక సినిమాను తలపిస్తోందని, రాజకీయం అంటే ఇదేనంటూ పోస్ట్ పెట్టారు నాని. విజయ్ని గెలిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటూ ఆకాంక్షించారు నాని. ఇక జీవి ప్రకాష్ కుమార్ ఏం ట్వీట్ చేశారో కూడా మన స్క్రీన్ పై చూస్తున్నాం. కంగ్రాట్స్ విజయ్ అంటూ జీవి ప్రకాష్ కుమార్ చేసిన ట్వీట్ ఇదొక చారిత్రాత్మక విజయమని, గతంలో ఇలాంటి గెలుపు లేదు, భవిష్యత్తులో రాదు అంటూ పోస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ రామ్ పోతినేని చేసిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. జీవితం విసిరే సవాళ్లను తట్టుకుని బలంగా నిలబడితే విజయం వరిస్తుందని విజయ్ నిరూపించారంటూ రామ్ పోతినేని తన అభిప్రాయాన్ని తెలుపుతూ విజయ్ ని అభినందించారు. విజయ్ విక్టరీపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రామ్ పోతినేని టీవీకే విజయంపై అభినందనలు తెలిపారు. కొత్త ప్రారంభాలకు శుభాకాంక్షలు అంటూ పోస్టు పెట్టారు ఆయన. నెక్స్ట్ కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఈ విజయం ఆయన విజన్, ఆయన పట్టుదలకు నిదర్శనం అంటూ అభినందిస్తూ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కొత్త అధ్యాయంలో విజయ్ కోరుకున్న మార్పు రావాలంటూ ఆకాంక్షించారు. అలాగే హీరో రవితేజ కూడా విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు జరుగుతాయని మనకు ముందే తెలుస్తుంది, ఇది కూడా అలాంటిదే అని తన నమ్మకాన్ని వ్యక్తపరిచారు ఆయన. రాజకీయ జీవితంలో విజయ్ మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆకాంక్షించారు. ఇక సాయిధరం తేజ్ ఊహించని విజయం సాధించిన విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సాయిధరం తేజ్ ట్వీట్ చేశారు. ప్రజల ప్రేమతో గొప్ప విజయం సాధించారంటూ కొనియాడారాయన. తమిళనాడు ప్రజలు కోరుకునే మార్పును విజయ్ తీసుకొస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక నిఖిల్ సిద్ధార్థ కూడా తన అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు చెందిన విజయ్ విజయం చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ హీరో నిఖిల్ రాసుకొచ్చారు. ఇది ఒక చారిత్రాత్మక విజయం అంటూ విజయ్ ని అభినందించారు. నెక్స్ట్ సందీప్ కిషన్ ఆయన తన పోస్ట్ లో ఏం రాశారంటే, సరైన పద్ధతిలో రాజకీయ పోరాటం చేసి విజయ్ గెలిచారు అన్నారు హీరో సందీప్ కిషన్. అలాగే ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ ప్రజలు మార్పును కోరుకున్నారంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారని, దశాబ్దాలుగా ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ప్రజలు ఎవరిని కోరుకుంటారో విజయం వారినే వరిస్తుందంటూ మరోసారి రుజువైందని ట్వీట్ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్. ఇటు రాజకీయ ప్రముఖులు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ ట్వీట్ మనం చూడొచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే చీఫ్ విజయ్ కు వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలిపారు. సోదరుడు విజయ్ కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్ కు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నట్లుగా జగన్ ఆకాంక్షించారు. ఇక మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. టీవీకే అధ్యక్షుడు విజయ్ కి మంత్రి లోకేష్ అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్ రాజకీయ అరంగేట్రంలోనే అద్దరగొట్టేశారు అంటూ అభినందించారు ఆయన. ఈ విజయం ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని, రాజకీయ యవనికపై సరికొత్త కోణం ఆవిష్కృతమైందన్నారు లోకేష్. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యత, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్ కి శుభాభినందనలు అంటూ నారా లోకేష్ పెట్టిన ట్వీట్ మనం చూస్తున్నాం.